పేరు సిల్వర్ కలర్. నేను రానున్న ఎలక్షన్స్ నవంబర్లో జరుగుతున్నాయి. మీరు ఎవరు ఓటు వేస్తారు? నేను బీఆర్ఎస్ పార్టీ అన్నపల్లి నరేందర్ ఆయనకే అన్నపల్లి నరేందర్కే ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే ఎప్పుడు చేయని విధంగా తూర్పులో చాలా అభివృద్ధి చేసింది. 24 hours ప్రజలకు అందుబాటులో ఉంది. అంటే తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కొందరు అసంతృప్తి చెందుతున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే నాకు నుంచి మా తూర్పులో లేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఉంది అందరు ప్రజలు. అంటే మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అన్నాయా? ఏమేమి వచ్చినాయి? దళితాబాద్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్, అవి ఏది అడిగినా నాకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి చేస్తున్నారు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు వేసుకోవాలనుకుంటున్నారు? మా ఇంట్లో 6 ఉన్నాయి, 6 బీఆర్ఎస్. థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏంటి సార్? నా పేరు నంది రామారావు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు సార్? నవంబర్ 13 రోజు జరగబోతున్నాయి. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? సార్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ కాంగ్రెస్ మీకు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టాయి కదా, అందులో ఏమన్నా మీకు అందాయా? సార్ నాకు 3 పిల్లలు, వాళ్ళు పుట్టగానే సంక్షేమ పథకాలు కేసీఆర్ అమ్మఒడి కలిసి ఇచ్చుకుంటూ వచ్చింది సార్. మా చెల్లెకి మ్యారేజ్ అయింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది. నాకు మొన్న హాస్పిటల్లో ఉందంటే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం చేశారు. అన్ని విధాలుగా మీ ఏరియాలో ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ గారు ఏమేమి పనులు? సార్ రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ అభివృద్ధి, ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పథకాలు, బీసీ లోన్లు ప్రతి ఒక్కరికి ఇచ్చి అన్నగారు అందరినీ ఎంతో ఆదుకుంటున్నారు. దగ్గరుండి సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ అన్నగారు చాలా కష్టపడుతున్నారు. ప్రజల కోసం చేసే నాయకుడు అనిపించే విధంగా ఉన్నారు సార్. నన్నపల్లి నరేందర్ కొన్ని పనులు చేయలేదని కొందరు అభివాదం చేస్తున్నారు, దానిపైన మీకు కామెంట్? ఇక అంటే సార్ నేను చెప్పాలంటే అది ఇప్పుడు కళ్ళతోటి కనబడుతుంది, ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఇది చెప్పడం అనేది వాళ్ళు కావాల్సుకొని చెప్తున్నారు తప్ప జనాన్ని అడిగిన ప్రజలను అడిగిన ప్రతి వ్యక్తిని అడిగిన ప్రతి అందరిని అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం పనులు చేస్తారో ప్రతి ఇంటికి ఒక లబ్ధిదారు పొందుతున్నారు ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి కూడా పోయినాయి సార్, కానీ వాళ్ళు అట్లా ఎందుకు చెప్తారో అది విధానం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది, ఎవరికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకే ఎందుకు వేయాలనుకుంటున్నారు? అభివృద్ధి చాలా ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నాయి కదా, అవి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అవి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? కరెంటు మధ్యతరాలు చూసినామండి, మాకు నీళ్ళ పొదవలేదు, కరెంటు పొదవలేదు, రోడ్డు ఎట్లా ఉండదు అనేది జనాలు తీసుకున్నాం. ఇప్పుడు మన వరంగల్ తూర్పు కాన్స్టిట్యూన్సీ మొత్తంగా అన్ని దిక్కుల రోడ్లు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అనేది చాలా మంచిగా ఉన్నది. మాకు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ అందుబాటులో ఉంటారు, మంచిగా ఉంది. మేము మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాం. నన్నపల్లి నరేందర్ నన్నపల్లి నరేందర్ గారు గెలిపిస్తాం. థ్యాంక్ యూ.